వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ గురించి ఇక్కడ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక రీసెంట్ జరిగినటువంటి మీటింగ్లో ఏపీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇక గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా సేవలు కానివ్వండి, సర్వీసులు కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రజలకు చేరే విధంగా ఈయన తగు మార్గాలు తీసుకోవాలంటూ ఈ యొక్క నాయకులకు అనేది సూచించడం జరిగిందనమాట, అధికారులు కూడా. సో ఈ సచివాలయాలకు సంబంధించి ఏదైతే ఐక్యరాజ్య సమితి చాలా ఛాలెంజ్గా తీసుకున్నదో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట, 17 ఉన్నవి. ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలన్నమాట వీటి తెలుగులో అనేది. సో వీటికి అనుగుణంగానే సచివాలయాలు పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం అనేది చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ప్రతి రైతు భరోసా ఆర్బీకే అనమాట, కేంద్రాలకు సంబంధించి కూడా దీనికి ఒక కేంద్రానికి ఖచ్చితంగా గ్రామానికి సంబంధించి ఒక వాలంటీర్ అనేది ప్రత్యేకంగా ఆర్బీకేలకు ఉండాలంటూ కూడా ఈయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ మరింత పటిష్టం జరగాలంటే ఖచ్చితంగా లోకల్ స్థాయిలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నుకోబడినారో మినిమం ఎంపీపీ స్థాయిని మండల పరిషత్ చైర్మన్లు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా పరిషత్ జెడ్పీటీసీలు కానివ్వండి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కలెక్టర్ స్థాయి వరకు అధికారులు, మినిస్టర్ స్థాయి వరకు ఎవరైతే ఉంటారో క్యాడర్స్, వీళ్ళందరూ కూడా సందర్శించి ఇక్కడ జరిగేటటువంటి ప్రజల యొక్క బాధలు కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా అదనంగా ఏమైనా చేర్చాల్సినటువంటి సర్వీస్కి సంబంధించి వీటన్నిటి విషయాలు అనేవి వీరు సేకరించి దానికి తగు సూచనలు అనేవి చేయడం కానివ్వండి, అదేవిధంగా దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా సత్వర పరిష్కారం అనేది చూపించే విధంగా చేయాలంటూ కూడా ఈయన మాట్లాడడం జరిగింది అన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రపంచానికే ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి సూచించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 అనమాట. ఆ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్ళాలి అని అనుకోవడం అనేది సంచలనాత్మక మార్పు అనమాట. ఇది ఖచ్చితంగా ఇది చాలా మంచి చర్యగానే మనం భావించాలి. అదేవిధంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సేవలు, డిజిటల్ సేవలు కానివ్వండి, అదేవిధంగా ఇంటర్నెట్కి సంబంధించి కానివ్వండి, ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నామంటూ కూడా వాలంటీర్లకు, అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్లకు సంబంధించి ప్రత్యేక శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందంటూ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో అందుకు అనుగుణంగా ఇక్కడ వచ్చేపాటికి గ్రామ సచివాలయ వ్యవస్థ అదనపు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని వస్తున్నామని దానికి సంబంధించి సీఎం గారు అన్నారంటూ ఇక్కడ ప్రభుత్వ పరంగా ప్రజలకు అందవలసిన సేవలన్నింటినీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని రైతు భరోసా కేంద్రాలు తప్పనిసరిగా ఒక గ్రామ సచివాలయ వాలంటీర్ను వినియోగించుకోవాలని తెలిపారనమాట. సో అందుకు అనుగుణంగా వాలంటీర్ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, గ్రామాల ఇంటర్నెట్కి సంబంధించి డిజిటల్ వ్యవస్థను పటిష్టపరుస్తూ నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అమలు చేస్తామన్నారు. ఇక పల్లెలకు పట్టణాలకు తేడా లేకుండా సాంకేతిక మార్పులు గ్రామాలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని కూడా ఈయన మాట్లాడడం జరిగిందనమాట. ఈ యొక్క సచివాలయ వ్యవస్థ పటిష్టం కావాలంటే ఇందాక చెప్పిన విధంగా ఖచ్చితంగా కలెక్టర్ స్థాయి వరకు అధికారులు కూడా సందర్శించాలన్నమాట. అదేవిధంగా 80% పైగా గ్రామాలకు అందుబాటులో తీసుకువస్తున్నామని ఈ యొక్క కార్యక్రమాలను తెలిపారనమాట. మౌలిక సదుపాయాలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సచివాలయ వ్యవస్థ అధికారులతో మాట్లాడడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేప్పటికి సచివాలయ వ్యవస్థలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని వస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇక గ్రామ వార్డు సచివాలయంలో డేటా క్రోడీకరణకు ఒకరిని అప్పగించాలన్నారన్నమాట. సో గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్కి ఈ యొక్క బాధ్యతలు అప్పగించాలన్నారు. మండల స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగ పరీక్ష అవసరం ఉందని కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో కీలకమైన నిరంతర ప్రక్రియ జరగాల్సి ఉందని మాట్లాడడం జరిగిందన్నమాట. సో ఈ క్రాపింగ్ కానివ్వండి, రైతు భరోసాలో చేస్తున్నటువంటి ఈ క్రాపింగ్ వంటి డేటాను కూడా పరిగణలోకి తీసుకోవాలని మాట్లాడడం జరిగిందన్నమాట. సో అదేవిధంగా యునెస్కో వంటి ఏదైతే తీసుకున్నారో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట, వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ఇప్పటివరకు 531 సర్వీసులు ఎమర్జెన్సీగా చేయడం జరుగుతుంది. అందులో 300 సేవల వరకు సుమారు విత్ షార్ట్ టైం అంటే 72 hours లోపు, అంటే 3 days లోపే వాటికి సొల్యూషన్స్ అనేవి చూపించడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ వీరు మాట్లాడడం జరిగింది అనమాట. ఇది క్లియర్గా ఇక్కడ మనకి
న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఈ యొక్క విషయంలో స్థానిక సంస్థల జిల్లా మండల పరిషత్ చైర్మన్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీ మంత్రులు పర్యవేక్షణ ఉండాలని ఈయన మాట్లాడడం జరిగిందనమాట. సో ఇది గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, గ్రామ వార్డు సచివాలయ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.